పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటం, నాతో మాట్లాడటం, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రతి వారము దేవుని మాట మన నోట దేవాది దేవుడు వస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎందుకనక ప్రతి వారము కాదు, ప్రతి దినము కూడా దేవునిలో మనం బలపరచబడాలి. ఆయన మార్గమైన దేవుడు కనుక ఆయన మార్గంలో నడుచుటకు మనందరినీ కూడా దేవాది దేవుడు నడిపిస్తాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట అంటాడు, నేను మార్గమై ఉన్నాను. అవును, ఆయన మార్గమై ఉన్నాడు కనుక ఆయన యొక్క మార్గంలో నడుచుటకే ఈ మాటలన్నీ కూడా ఈ దినము తెలియచేయడం పడుతుంది. లేదంటే ప్రతి వారం ఈ మాటలు మీకు తెలియజేసి బలపరచడం జరుగుతుంది. మంచిది. ఈ దినము దేవుని లేఖన భాగం చూసుకుందాం, దేవుని మాటలు చదువుదాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని మీకు చదువుతున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరు. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడువైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అనేక మార్లు ధ్యానించుంటాం. మంచిదే. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు నాకు ప్రియుడువైనందున అంటాడు. ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియులు. ఎవరిని బట్టి మాట్లాడుతున్న మాటలంటే ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే మనం ఈ దినం నేర్చుకోవలసిన మాట ఏమిటంటే, ప్రియుడంటే ఎవరికి పిలుస్తారు? ప్రియులని ఎవరికి పిలుస్తారు? అతిగా ఇష్టపడేవారికి, అతిగా నచ్చుకునే వారికి, అతిగా సమీపంగా ఉన్నవారికి ప్రియులు లేదా ప్రియురాలు అని పిలుస్తారు కదండి. ఒకానొక దినంలో మనం చూసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే, పాతకాలంలో టెలిఫోన్లు లేవు, ఫోన్ లైన్లు లేవు. ఆ కాలంలో ఒకరికొకరు ఉత్తరాలు వేసుకునేవారు, లేదంటే పోస్ట్ కార్డులు వేసుకునేవారు. అందులో రాసినప్పుడు ఆ మొదటి మాట ఏముంటుందంటే, నా ప్రియమైన నా ప్రేయస్కి, నా ప్రియమైన నా తల్లికి, నా ప్రియమైన తండ్రికి, నా ప్రియమైన సహోదరుడికి లేదా సహోదరికి, ఈ విధంగా లెటర్లు రాసుకునేవారు. ఎందుకంటే అతిగా ఇష్టపడిన వారి పట్ల ఈ విధంగా అప్పుడు ఆ యొక్క లెటర్లు వేసేవారు. అయితే ఈ దినాల్లో ఫోన్లు వచ్చే అనుక్షణం మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రియుడు ఈ ప్రియురాలు అనే మాటని చాలా దూరంగా వెళ్ళిపోయింది గనుక ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నాకు ప్రియుడైనందున. ఎలా ప్రియుడయ్యారు ఈ ప్రజలు? దేవునికి ఎలా ప్రియులయ్యారు? దేవుడు ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఈ దినం ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆ దినము యాకోబు దేవుణ్ణి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి పెనుగులాడి, నీవు దీవిస్తే గాని, నువ్వు ఆశీర్దిస్తే గాని నేను విడిచిపెట్టను. దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవించుకున్నాడు, దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించుకున్నాడు, దేవుని కొరకు యథార్థంగా జీవించుకున్నాడు, దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు, దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించుకున్నాడు, దేవుని ఆజ్ఞలో జీవించుకున్నాడు. ఆయన కనుక దీవింపబడ్డాడు. ఈ దినం నుండి నీ పేరు యాకోబు కాదు, ఈ దినం నీకు ఇశ్రాయేలుగా పేరు పెడుతున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడంటే, ఆయన విడిచిపెట్టలేదు, నువ్వు దీవించు, నీ కొరకు నేను నిరీక్షణ కలిగి జీవిస్తున్నానయ్యా. నా బతుకు బాగలేదు, నా జీవితం బాగలేదు, నా కుటుంబం బాగలేదు, నువ్వు దీవిస్తే గానీ నేను దీవింపబడను. సమస్తం ఉండొచ్చు నా దగ్గర, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నీ ఆశీర్వాదం నాకు లేదు, అది నాకు కొదువుగా ఉంది. నువ్వు దీవిస్తేనే నేను దీవింపబడతాను. ఆ దీవెన ఎవరి కొరకు? తన కొరకే కాదు, తన సంతానం కొరకు కూడా వచ్చింది. అందుకే యాకోబుని దేవుడు దీవించాడు. ఆ దినం యాకోబు, ఈ దినం నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఆ పేరే ఈ ప్రజలకి పెట్టబడింది. గోత్రాలు అనేకమైన ఉండొచ్చు, కానీ వారికి పిలిచే పిలుపు ఏమిటంటే, అందరూ కూడా ఈ దినానికి ఇశ్రాయేల్ ప్రజలే అంటారు, ఇశ్రాయేల్ దేశమే అంటారు. యాకోబు పేరే ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్నే ఈ దినం దేశంగా మారింది. ఈ దినం ఆ ప్రజలకి ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతుంది. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే, ఆ ప్రజలను బట్టి ఏమంటున్నాడు? మీరు నా ప్రియులు. ఆ పై వచనాలు మనం చూసుకుంటే ఇంకేం మాట్లాడతాడో తెలుసా ప్రియమైన దేవుడి బిడ్డలారా? నీవు నా సొత్తు అంటాడు. మరొక మాట ఏమంటాడంటే, యాకోబు, నేను నిర్మించిన వాడిని నేను, నేను సృష్టించిన వాడిని నేను, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా కన్నులు నేను చూశాయి,
నువ్వు భిన్నంగా ఉన్నప్పుడు నేను చూశానయ్యా. నీవు నా సొత్తు, నిన్ను రక్షించేవాడిని నేను, నిన్ను విడిపించేవాడిని నేను. నువ్వు అగ్నిలో వెళ్ళిన అగ్నిజ్వాలు నేను కాల్చవు, నువ్వు నదులు దాటినా నేను నిన్ను ముంచివేయవు. నిన్ను రక్షించేవాడిని నేనే అంటాడు ఆయన. నిన్ను కాపాడేవాడిని నేనే, నీవు నా సొత్తు. నువ్వు భయపడవసరం లేదు, నువ్వు చింతించవసరం లేదు, నువ్వు దుఃఖపడవసరం లేదు. ఎందుకంటే మీరు నాకు ఇష్టమైన వారు. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి, ఇశ్రాయేలుని బట్టి ఈ యొక్క జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు ప్రియులు. దేవుడికి ఇష్టమైన, అతి ఇష్టమైన వారికి ఆయన ప్రియులు అంటాడు. అంతేకాదు, మనం చూసుకుంటే దావీదుకు రెండో కుమారుడు పుట్టాడు. మనం చూసుకుంటే దావీదు మొదటి బిడ్డ చనిపోయిన తర్వాత రెండో బిడ్డ పుట్టినప్పుడు ఆయనకి సొలొమోను అనే దావీదు పేరు పెట్టినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించి, ఈయన నాకు ఇష్టమైన వాడు, దేవుడు ఈయన్ని ప్రేమిస్తున్నాడు గనుక ఈయన పేరు ఏమిటంటే యదిత్య అనే పేరు పెట్టాడు. ఎందుకంటే దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుడి ప్రియుడుగా ఎంచుకున్నాడు. ఎందుని బట్టి ప్రియుడుగా సొలొమోనుకు అన్నాడు? ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు? మనం చూసుకుంటే దావీదు చేసిన మేలు బట్టి, దావీదు చేసిన ఉపకారం బట్టి, దావీదు చేసిన మంచి కార్యాలు బట్టి, దావీదు దేవుడి కొరకు తృష్ణ కలిగి జీవించుకునే జీవితాన్ని బట్టి సొలొమోనుకి దేవుడు ప్రేమించాడు. దేవుడి కొరకు ఆలయం కట్టాలనే ఆలోచన దావీదుకి ఒక్కడికే వచ్చింది. చూడండి, ఈ దినము ఎప్పుడు కూడా దేవునికి అనేకమైన మనం అడుగుతాం, అనేకమైనవి గోజాడుతాం. నా బిడ్డల్ని బాగు చేయండి, నా బిడ్డల్ని స్థిరపరచండి, నా కుటుంబాన్ని చక్కదిద్దండి, నా బిజినెస్ ని అభివృద్ధి చేయండి, నన్ను ఆశీర్దించండి, నన్ను దీవించండి, నాకు ఇల్లు ఇవ్వండి, కారు ఇవ్వండి, బండి ఇవ్వండి. ప్రతి విషయంలో ప్రభుని మనం బతిమాలతోనే ఉంటాం, గోజాడుతూనే ఉంటాం. దేవుడు కూడా అదే మాట అంటాడు, బతిమాలి ప్రార్థన చేయండి. మంచిదే, కాదన్న గాని దేవుని కొరకు దావీదులా మనం ఆలోచిస్తున్నాం. దేవుని హృదయంలో ఉన్నది దావీదు ఎరిగి తన హృదయం నుండి మాట్లాడాడు. నేను చెయ్యాలి, నేను చక్కని నివాసంలో ఉంటున్నాను, నేను గొర్రెలు కాపరిని, దేవుడు నన్ను ఆస్వాదించాడు, నన్ను దీవించాడు, నన్ను బలపరిచాడు, నన్ను శక్తిమంతుడిగా చేశాడు, నన్ను గనుడిగా ఉంచాడు. కనుక దేవుని కొరకు నేనేం చేయాలి? నేను ఎంత సుఖంగా సంతోషంగా ఉంటున్నాను, నా దేవుని మందసం డేరల్లో ఉండడం ఏంటి? దేవునికి నేను మందిరం కట్టాలి, మంచి ఆలయం కట్టాలి అని దానికి కావలసిన ప్రతి సమృద్ధిని ఆయన సమకూర్చాడు. ప్రియమైన దేవుడు పెట్టారు, మంచి ఆలోచన కలిగాడు. ఈ దినం మన ఆలోచనలుగా ఉంది. దేవుడు మనకి ఎంత దీవిస్తున్నా, ఎంత ఆస్వాదిస్తున్నా, ఎంత శక్తిమంతులుగా వస్తున్నా, ఎంత గనులుగా వస్తున్నా కూడా మన ఆలోచనలు ఉంది. ప్రభువా, నీ కొరకు నేను సాక్షిగా జీవించుకోవాలి, అందరి ముందు నీ యందు నిలకడగా జీవించుకోవాలి. ఇదిగో నీ కొరకు మంచి సువార్తలు ఇచ్చేయాలి, మంచి మాటలు, నేను ఆస్వాదింపబడిన, నేను దీవింపబడిన ఈ సాక్ష్యాన్ని నేను అనేక మందికి చెప్పాలి, అనేక మందికి విడిపించాలి, అనేక మందికి నీ యొక్క రక్షణలో నడిపించాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు, బలహీనంగా ఉన్న వారికి బలపరుస్తానని ఆలోచన మనలో వస్తుందా? దావీదులా? దావీదు దేవుడి కొరకు ఆలోచించాడు. ఎప్పుడు దేవుడు మన కొరకే ఆలోచించాలా? దేవుడి కొరకు మనం ఏం ఆలోచించమా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు దేవుడి కొరకు ఆలోచించాడు గనక, జీవించుకున్నాడు గనక తన కుమారుని దేవుడు ఇష్టడుగా లేదంటే ప్రియుడుగా భావించాడు. ఈ దినము మనం ఏం చేస్తున్నాం? ఎంత దీవెన పొందుతుంటే ఇంకా దీవెన కావాలి, నాకు కావాలి, నాకు కావాలి కావాలి, అంతేగాని దేవుని కొరకు ఏమైనా చేస్తామని నిరీక్షణ మనలో ఉందా? ఆశ మనలో ఉందా? తృష్ణ మనలో ఉందా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవిస్తాను. నీ బిడ్డలు కూడా ఆయన ప్రియులు, ప్రియురాలు అని పిలుస్తాడంట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దినము దావీదుని, సొలొమోనుని దీవించి ఆశీర్వదించడం కారణం అదే. 40 సంవత్సరాలు సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడు ఏ యుద్ధం కలగలేదు, ఈ యుద్ధం జరగలేదు, ఏ శత్రువులు రాలేదు. ఏ రాజ్యంలో అడుగు పెడతా రాజ్యం ఆయనదే. ఆయన ధన సంపద, జ్ఞానము, బుద్ధి, శక్తి ఆయనకి ఇచ్చాడు దేవుడు. అంతగా దీవించాడంటే ఏ కొద్దువు చేయలేదు. ఎందుని బట్టి అంటే దావీదుని బట్టి. ఇంకో మాట ఏమంటాడంటే, నేను ఆయనకి తండ్రిని అవుతాను, ఆయన నాకు కుమారుడు అవుతాడంటే. ఆయన అంతగా దీవిస్తాను, నీ కుమారుడు యొక్క సింహాసనాన్ని నేను ఎప్పుడు కూడా దించివేయను, నీ యొక్క వంశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ సింహాసన శీనులు అవుతారు అని దావీదుతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఎందుని బట్టి అంటే దావీదు చేసిన ఉపకారం బట్టి, దావీదు దేవుడి కొరకు చేసిన సేవ పరిచయం బట్టి, నీతిమంతులు ఈ యొక్క సంతానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట. ఆయన కనుదృష్టి నీతిమంతుల సంతానం మీద ఉంటది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇది మనం ఎలాగున్నాం?
దేవునికి ప్రియులుగా ఉన్నావా? దేవునికి ఇష్టలుగా ఉన్నావా? దేవునికి ఇష్టలు కలిగి జీవించుకుంటున్నావా? దానియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, మనందరికి తెలిసే. ఆయన ఎలాంటి వాడు అంటే దేవుడికి బహుప్రియుడట, అతిగా ఇష్టపడినవాడు. దేవదూత అంటది, భయపడొద్దు దానియేలు, భయపడొద్దు, చింతించొద్దు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నిరసిస్తున్నావు? నువ్వు దేవుడికి ప్రియుడువయ్యా, మామూలు ప్రియుడు కాదు, నువ్వు బహుప్రియుడువు. ఈ దినం చింతించిన అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. ఎందుకంటే దేవునికి మనం ఎలాంటి వారము? ప్రియులము. దానియేలు మాత్రం బహుప్రియుడు. ఎందుని బట్టి అంటే దేవుడి కొరకు నిరీక్షించి జీవించాడు, దేవుని కొరకే జీవించాడు. ఆయన తన కొరకు కానీ తన కుటుంబాల కొరకు కానీ ఆయన ఎప్పుడు కూడా జీవించలే. ఆయన ప్రార్థన అదే, దేవుని కొరకే జీవించాడు. తన ప్రజల్ని ఆ విధంగా నడిపించాలని ఆయన కోరుకున్నాడు. అది ఆయన కోరిక కనుక దేవుడికి ఆయన ఏమయ్యాడు? బహుప్రియుడయ్యాడు. అయితే ఈ దినం మనం ఏమై ఉన్నాం దేవుడికి? ఈ దినం మనకి దేవుడు ఏ విధంగా బలపరుస్తాడు, ఏ విధంగా మనతో మాట్లాడతాడంటే యేసు ప్రభువును బట్టి మనం ఏంటై ఉన్నామంటే దేవునికి ప్రియుడే. ఎందు నిమిత్తము అంటే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనం ఇంకా పాపులుగా ఉండగా, ఇంకా శాపంలో ఉండగా, ఇంకా బలహీనులుగా ఉండగా, ఇంకా దేవునికి దూరంగా మనం ఉండగా దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ కూడా విడిపించి మనకి నీతిమంతులుగా చేసి మన బలిగా అర్పించుకొని తన స్వరక్తాన్ని పరలోకానికి తీసుకువెళ్ళి, ఇది నేను బలి ఇచ్చిన నా యొక్క స్వరక్తం, దీన్ని తీసుకొని దేవా నా బిడ్డల్ని విడిపించు, నా బిడ్డలు నీతిమంతులుగా చేయి, నా బిడ్డలందరినీ పరిశుద్ధులుగా చేయి, వీరందరూ కూడా నిత్యరాజ్యం పొందుకునే అర్హత వీరికి అనుగ్రహించమని తండ్రి అయిన దేవుడికి గోజాడాడంట, ప్రార్థన చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ప్రియులు అయ్యామంటే ఉచితం కాదు. అందుకే ఆయన అంటాడు, మీరు నా సొత్తు, మీ సొత్తు కాదు. మిమ్మల్ని మీరు గణపరచుకోవడానికి కానీ, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నట్టు కానీ, మేమే గనులు అని విర్రవీగుట కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప అది. ఆయన బలిగా అర్పించుకున్నాడు గనుక మనం ఈ దినం నీతిమంతులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం, దేవునికి ప్రియులుగా ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేస్తాడు 17వ అధ్యాయం. ఏమంటాడంటే తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ అంటాడు, వీరు లోకస్తులు కారయ్యా, నేను లోకంలో ఉండలేదు, వారు కూడా లోకంలో లేరు. నీ మాటలు నేను వారికి చెప్పాను, నా మాటలన్నీ వారు విన్నారు, నీ మాటలు అందు వారు లక్ష్యం ఉంచి నీ అందు జీవిస్తున్నారు. ప్రభువా, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఎరిగి ఉన్నాను, అలాగనే వీరిని ప్రేమించు, నేను ఉండు స్థలంలోనే వీరిని కూడా ఉంచాయని ప్రాధేయపడుతున్నాడు దేవుడికి, బతిమాలుకుంటున్నాడు దేవుడికి. ఎవరిని బట్టి? శిష్యులను బట్టి. ఈ దినం మనను బట్టి కూడా మనం లోకంలో పోకూడదని, చెడు హృదయం మనలోకి రాకూడదని, చెడులో మనం జీవించుకోకూడదు, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఆయనకి మనం ప్రియులుగా ప్రియురాలుగా మనం ఉండాలని ప్రభు మన కోసము గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అనుక్షణం ప్రాధేయపడుతున్నాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ప్రాధేయపడుతున్నాడు. నా బిడ్డలు ఇంకా రక్షింపబడాలి, నా బిడ్డలు నీతిగా నడుచుకోవాలి, నేను చెప్పే మాటల్లో ఉండాలి, నా వాక్యానుసార జీవితం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇందు నిమిత్తమే కదా నేను ఈ భూమి మీదకి వచ్చి నా రక్తాన్ని అర్పించాను, ఇందు నిమిత్తమే కదా నేను అందరి కొరకు బలి అయ్యాను, చివరి రక్తపు బొట్టు వరకు అందుకే కదా నేను చెల్లించాను. మీ సొత్తు కాదయ్యా, మీరు నా సొత్తు అని ఆయన ప్రార్థన చేయటం బట్టి, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడం బట్టి మనం ఈ దినం ఏమైనాం? దేవునికి ప్రియులైనాం, ప్రియురాలైనాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన లోకాన్నంతా ప్రేమిస్తున్నాడు. మంచిదే కాదను, యోహాను సువార్త 3:16 ఉంటుందన్నమాట. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకంతో పాటు ఆయనకి ఇష్టం కలిగిన వారిని. ఎవరిని? ఆయన్ని ఎవరైతే వెంబడించి ఆయన వాక్యానుసార జీవితం జీవించుకుంటారో వారందరికి కూడా ఆయన ప్రేమించుట కాదు, ప్రేమించుతో పాటు అతిగా ప్రేమించి ప్రియులుగా ప్రియురాళ్ళుగా ఆయన భావిస్తున్నాడు. ఈ దినము నీవు ప్రియుడిగా జీవించుకుంటే నీ కుటుంబాన్ని కూడా ఆయన ప్రియులుగా చూస్తాడు, ప్రేమించేవాడుగా ఉంటాడు, రక్షించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఈ యాకోబు వంశానికి ఇక్కడ ఆస్వాదిస్తున్నాడు, ఆయన దీవిస్తున్నాడు. ఆయన భయపడ అవసరం లేదు. మీకు ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి చింత వచ్చినా ఇక్కడ ఏమంటాడంటే, మీరు నదులు దాటినా నీరు మిమ్మల్ని ముంచివేయి అంటాడు, అగ్నిలో నడిచిన అగ్ని జ్వాలలో మిమ్మల్ని
కాల్చవు, మిమ్మల్ని నేను రక్షించేవాడును. అంటే ఎలాంటి అగ్ని లాంటి సమస్య వచ్చినా, నీరు ముంచివేసేలాంటి బాధలు వచ్చినా మిమ్మల్ని విడిపించేవాడు నేను. నన్ను వేడుకోండి, నన్ను బతిమాలండి, నా యందు నిలకడ కలిగి మీరు జీవించండి. మీరు నాకు ప్రియులయ్యా, మీ మాట నేను వింటాను, నేను ప్రేమిస్తున్నాను, మీకు నేను యజమానుని. ఆయన మనకు ప్రియుడైనందుకు ఆయన మనకు అన్ని కూడా ఇస్తాడు. ఎందుకు? ఆయన ప్రియుడు కదా, ఆయన యజమానుడు కదా. మనకి ఏది కావాలంటే ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియుడు ప్రేయసికి ఏది కావాలంటే అది ఇస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా మనకు ప్రియుడు. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, నా ప్రియుడు ఎలాంటి వాడంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు. నా ప్రియుడు అలాంటి వాడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. ఎందుకంటే ఆయన నా ప్రియుడు, నేను ప్రియుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆయన ప్రియుడిగా పిలిచాడు. నాకు ప్రియుడు ఎవరంటే నా దేవుడు. ఎందుకంటే నాకు సమస్తాన్ని ఇచ్చాడు. నాకు ఏ సమస్య లేకుండా, ఏ ఒక్క బాధ లేకుండా, ఏ ఒక్క చింత లేకుండా నాకు దేవుడు కాపాడుతున్నాడు కనుక ఆయన నాకు ప్రియుడు. ఈ దినము మనకొచ్చిన బాధను బట్టి, మనకొచ్చిన సమస్యను బట్టి ప్రభువుని మనం గోజాడితే ఆయనకి మనం ప్రియులు గనక, ఆయన మనకు ప్రియుడు గనక అన్నిటి నుండి తప్పించేవాడు. ఈ దినం మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నీవు నా సొత్తు, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని నేను గనులుగా ఉంచుతాను. ఎప్పుడు? ఆయనకి ప్రియులుగా మనం ఉన్నప్పుడే. ఆయనకి ప్రియులుగా ఉండాలంటే ఆయన వాక్యానుసారం మనం జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయనకి మన ప్రియులు అవుతాం. మనమే కాదు, మన కుటుంబం, మన పిల్లలు, మన సంతానము ఆయనకి ప్రియులుగా ఎన్నిక చేయబడతారు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవునికి ప్రియులుగా ఉందాం, దేవుని మాటను అనుసరిద్దాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడాడు కదా, దేవుడు మన ప్రియులని పిలుస్తున్నారు. మనం కూడా దేవునికి ప్రియుడా అని పిలిచి, కలిగిన సమస్తం నీవే కలగజేశావని ప్రభువుని వేడుకొని, బతిమాలుకొని, గోజాడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్దిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినం మమ్మల్ని ప్రియుడా, ప్రియురాలా అని పిలిచావు నా తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మాకున్న సమస్యల నుండి, మాకున్న బాధల నుండి విడిపిస్తానంటున్నాం. అందుని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో ప్రియుడుగా మేము మిమ్మల్ని భావించి, నీ యందు ప్రభువా మేము నిరీక్షణ కలిగి, ఆశ కలిగి, తృష్ణ కలిగి, అయ్యా చక్కగా మీ యందు నిలకడగా మేము జీవించుకున్న కృపను మాకు అనుగ్రహించండి. మీ కాపుదల కృప మా పట్ల అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించమని, మీరే మహిమ పొందుకోమని యేసుని నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.